బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. శనివారం రాత్రి ఆహారం వికటించి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు రావడంతో వెంటనే సిబ్బంది జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు పకోడీ, రాత్రి భోజనం క్యాబేజీ కూరతో ఏర్పాటు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకొని నాగర్ కర్నూలు ఆర్టీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అందరితో పిల్లలతో పాటు ఆయన కూడా వాకింగ్ చేస్తున్నది. హాస్పిటల్ తీసుకొచ్చారు. పొద్దుగాల తెరవాజానే 5 గంటలకు మెసేజ్ వస్తే నేను వచ్చి మా పాపను కలిస్తే సేవనే ఉంది, ఏం లేదు. పిల్లలు అందరినీ చూసినాం, అందరు బాగానే ఉన్నారు. ఇంకా పిల్లలు నాటితే బాగానే మంచిగా ఉందని చెప్పేసి ఎవరి మిస్టేక్ అది పిల్లలు పెరుగు వల్ల తోడి పకోడీ తిన్నాం అని అన్నట్టు అంటున్నారు. దానివల్ల మేము ఇంతవరకు మేడం అడగలేదు. మాకు పిల్లలతో పోతే సమాచారం అది. ఫుడ్ బాగుందన్నారా? ఫుడ్ బాగానే ఉంది, తిన్నారంట. అంటే నిన్న ఆఫ్టర్నూన్ కొంచెం అంటే సరిగా తోడుకొని పెరుగు తినడం వల్ల పిల్లలకు ఇండైజెషన్ అయ్యింది. దానివల్ల కొంతమందికి వామిటింగ్స్ అయినాయి. మిగతా వాళ్ళు కొంచెం స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిన్న 9:30కి తీసుకొచ్చాము. నైట్ అంతా మేము మా స్టాఫ్ ఇక్కడే ఉన్నాము. 12 వరకు పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాము. అందరు శాంపుల్స్ కూడా తీసుకున్నారు. సో త్వరలో రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మేము డిశ్చార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అంటే ఇండైజెషన్ వల్ల జరిగింది కాబట్టి ఇది ఇక్కడ అంటే నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అనే వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటారు.